సాలురా ఎత్తిపోతల పంప్ హౌస్లో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆపరేటర్ వాచ్మెన్పై దాడి చేసి ట్రాన్స్ఫార్మర్ కాయలు దొంగతనానికి యత్నించి పరారయ్యారు. గతంలో కూడా 2 సార్లు ట్రాన్స్ఫార్మర్ కాయలు దొంగిలించినట్లు పంప్ హౌస్ సిబ్బంది భయాందోళనకి గురవుతున్నారు. పోలీసులు దొంగలపై నిఘా పెట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. రాత్రి 10 గంటలకు అక్కడికి వెళ్ళాము. వాచ్ ఆపరేటర్ని 11:30కు దొంగలు 8 మంది వచ్చిండ్రు. మేము అక్కడ పండుకొని ఉన్నాము. మా చుట్టుముట్ట మా ఫోన్లు లాగేసుకున్నారు. మా చుట్టుముట్ట మొత్తం కాలు పట్టేసిండ్రు. నలుగురు 8 మంది కాళ్ళు కట్టేసి పక్కకు అక్కడ సుండ పెట్టేసి ఒకరు కొట్టిండ్రు. కొట్టి తర్వాత ట్రాన్స్ఫారం దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫారం కాయలు కట్ చేసి వైర్లు కట్ చేసి కటింగ్ చేసి మొత్తం చేసిన తర్వాత వాళ్ళకు వెల్డింగ్ కొట్టింది ఉన్నది ట్రాన్స్ఫారం కాబట్టి అది ఓపెన్ కాలేదు. ఓపెన్ కాకపోతే వాళ్ళు వదిలేసి మాకు లోపల షట్టర్ లోపల వేసి బయటకు వెళ్ళి షట్టర్ వేసి వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత మేము షట్టర్కి వెళ్ళి బయటకి వెళ్ళి 2 ఫోన్లు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇంతకుముందు 2 సార్లు దొంగతనం జరిగింది. ట్రాన్స్ఫారం 2 సార్లు ఎత్తుకెళ్ళిండు. ఇప్పుడు మళ్ళీ వచ్చిర్రు. ఈసారి వెళ్ళలే. వెల్డింగ్ కొట్టడం వల్ల దానికి తీయ ముట్టరాలేదు.